అసెంబ్లీలో విపక్షాల విమర్శలకు ధీటుగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు సూచించారు. సభలో వ్యవహరించవలసిన విధానంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సీఎల్పీ సమావేశంలో సీఎం పలు సూచనలు చేశారు. ప్రజాప్రభుత్వంలో ఇవి రెండో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు అని గుర్తు చేశారు. 15 రోజుల్లో ప్రజాప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై పూర్తి చర్చించుకునేందుకు ఈ సమావేశంలో అవకాశం ఉందన్నారు. ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కోవాలని సూచించారు. సభ్యులు ఖచ్చితంగా సభకు రావాల్సిందేనని ఆదేశించారు. ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని ఆదేశాలను జారీ చేశారు. జిల్లాల వారీగా తాను ఎమ్మెల్యేలతో సమావేశమవుతానని రేవంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో విపక్షాల విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు సూచించారు. సభలో వ్యవహరించవలసిన విధానంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎల్పీ సమావేశంలో సీఎం పలు సూచనలు చేశారు. ప్రజాప్రభుత్వంలో ఇవి రెండో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు అని గుర్తు చేశారు. 15 నెలల్లో ప్రజాప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై పూర్తిగా చర్చించుకునేందుకు ఈ సమావేశంలో అవకాశం ఉందన్నారు. ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కోవాలని సూచించారు. సభ్యులు ఖచ్చితంగా సభకు రావాల్సిందేనని ఆదేశించారు. ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని ఆదేశాలను జారీ చేశారు. జిల్లాల వారీగా తాను ఎమ్మెల్యేలతో సమావేశమవుతానని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఎల్పి సమావేశంలో కీలక సూచనలు చేశారు. సభ్యులకు, ఇటు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలు కూడా సూచన జరిగింది. దాదాపు గంట పాటు సిఎల్పి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సభలో వ్యవహరించాల్సిన విధానంపై కూడా ఇటు ఎమ్మెల్యేలకు, అటు ఎమ్మెల్సీలకు కూడా వాళ్ళు కీలక సూచనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఇప్పటికే ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 15 నెలలు కావాల్సి వస్తుంది. మరి ప్రజాప్రభుత్వంలో మరి రెండో పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు కావాలన్నా మరి ఈ నేపథ్యంలో మరి సభ్యులు అసెంబ్లీ సెషన్ లో అనుసరించినటువంటి విధానాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా వారికి క్లాస్ కూడా తీసుకున్నారు. ఇటు 15 నెలల్లో ప్రజాప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలపై కూడా పూర్తిగా చర్చించేందుకు కూడా ఈ సమావేశంలో అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో సభ్యులంతా కూడా ప్రతిపక్షాల ఆరోపణలు కూడా తిప్పుకొట్టాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీ కూడా సూచించారు. ఇటు ప్రతిపక్షాల విమర్శలు కూడా ధీటుగా ఎదుర్కోవాలి. మరి ప్రజాప్రభుత్వంలో మరి ప్రజలకు ఎలాంటి పథకాలు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము, మరి అవి ప్రజలకు ఎంతవరకు చేరాయి, వాటన్నిటిపై కూడా మరి ప్రతిపక్షాలకు ధీటుగా కూడా మరి సభ్యులు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులంతా కూడా వివరించాలి. మరి సభ్యులు ఖచ్చితంగా ఈ యొక్క 10 రోజుల పాటు కూడా సభకు రావాలని కూడా సూచించారు. ఇప్పటికే ఇటు ఈ నెల 19న కూడా బడ్జెట్ ను కూడా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీ కూడా ప్రవేశపెడతారు. వీటిపైన కూడా ప్రధానంగా చర్చ ఉండబోతుంది. అదేవిధంగా ఇప్పటికే ఇటు బీసీ కులగణన, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా ఇప్పటికే ఆమోదం తెలిపారు. కాబట్టి మరి 2 బిల్లులు కూడా ఈ సమావేశంలోనే ప్రవేశపెట్టబోతున్నారు. కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఇటు బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా ఒకటే ఆరోపిస్తున్నారు. మరి పూర్తి స్థాయిలో ఇటు బీసీ కులగణన కూడా చేయలేదని కూడా వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. మరోవైపు ఇటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా పలు అనుమానాలు ఉన్నాయి. కొన్ని కులాలకు సంబంధించి కూడా ఇంకా మొదటి అంటే ఏబీసీ వర్గీకరణ కూడా చేశారు. మరి దీనికి సంబంధించి కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా ఇటు అసెంబ్లీ చర్చలో భాగంగా నివృత్తం చేసే అవకాశం ఉంది. మరి దీనికి సంబంధించి కూడా ఇటు బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా ప్రధానంగా కొంతవరకు డిఫెండ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి వారి విమర్శలు కూడా ప్రతి ఒక్క సభ్యులుగా తిప్పికొట్టాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలు కూడా చెప్పడం జరిగింది. మరి ఈ నెల 27 వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. కాబట్టి మరి విధిగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే గాని, ఎమ్మెల్సీ గాని, మంత్రులంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఈ బడ్జెట్ సెషన్ లో తప్పకుండా అందరూ కూడా హాజరు కావాలి. మరి సమావేశంలో కూడా సభ్యులంతా కూడా సమన్వయంతో ముందుకెళ్లాలి. ఒకవేళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గాని, బీజేపీ నేతలు గాని దీనికి సంబంధించిన సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మరి వాళ్ళ విమర్శలు కూడా తిప్పికొట్టాలి, కౌంటర్ కూడా ఇవ్వాలని కూడా కొంతమంది ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే గత సెషన్ లో గానీ, అంతకుముందు గానీ కొన్ని విషయాల్లో మాత్రం మరి కౌంటర్ ఏరియాలో మాత్రం కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు గానీ, ఎమ్మెల్సీలు గానీ కొంతవరకు విఫలమయ్యారు. మరి ఎక్కువగా బీఆర్ఎస్ నేతలకు అవకాశం ఇచ్చినప్పుడు
కొంతవరకు అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు కూడా కొన్ని బిల్లు